హలో స్టూడెంట్స్, ఈరోజు మనం మ్యాథ్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకుందాం. బాడ్మాస్ రూల్. ఎక్స్ప్రెషన్స్ని సాల్వ్ చేసేటప్పుడు ఏది ఫస్ట్ చేయాలి, ఏది తర్వాత చేయాలి అని చెప్పేదే బాడ్మాస్ రూల్. బాడ్మాస్ రూల్ని మనం స్కూల్కే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మనం బాడ్మాస్ రూల్ అంటే ఏందో నేర్చుకుందాం. బాడ్మాస్ అంటే ఎక్స్ప్రెషన్స్ని సాల్వ్ చేసే కరెక్ట్ ఆర్డర్. బి అంటే బ్రాకెట్స్, అంటే మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ బ్రాకెట్లోనివి సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 × 5. ఈ ఎక్స్ప్రెషన్లో మనకి బ్రాకెట్ ఉంది కాబట్టి ఫస్ట్ బ్రాకెట్లోవి సాల్వ్ చేయాలి. 2 + 3 ఎంత అవుతుంది మనకి? 5 × 5. 5 5s 25 ఈజ్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ ఓ అంటే ఆర్డర్స్. ఆర్డర్స్ అంటే పవర్స్, స్క్వేర్స్ ఇవి ఉన్నప్పుడు మనము వాటిని ముందుగా సాల్వ్ చేయాలి. ఆర్డర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2² + 5. ఇక్కడ 2² అంటే మనకి పవర్, సో 4 + 5 = 9. డి అంటే డివిజన్. నెక్స్ట్ ఆర్డర్లో డివిజన్ చేయాలి. డివిజన్ ఫర్ ఎగ్జాంపుల్ 20 / 5 అంటే 5 4s 20 అవుతుంది కాబట్టి డివిజన్ చేస్తే 4 వస్తుంది. ఆ తర్వాత ఎం అంటే మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ ఎగ్జాంపుల్ 2 × 3 + 5. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. 2 3 6 + 5 = 11. ఆ తర్వాత ఏ అంటే అడిషన్ చేయాలి. దాని తర్వాత ఎస్ అంటే సబ్స్ట్రాక్షన్ చేయాలి. ఈ ఆర్డర్ని ఉపయోగించి ఒక ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేద్దాం.